శేఖర్ డోంట్ మూవ్. శేఖర్ బాబు, నీ పేరేమన్నావు? భగత్. నైస్ నేమ్. ఎప్పుడొచ్చాడు మీ నాన్న? ఈ రోజే. ఎక్కడుంటాడో తెలుసా? అడవుల్లో. మా నాన్నని ఎందుకు చంపడం? అందరూ చెప్తారు మా నాన్న మంచివారని. చూడు బాబు, మేం దీంతో తప్పు చేయని వాళ్ళని చంపం. మీ నాన్న నిజంగా మంచివాడైతే మనతోనే ఉండొచ్చుగా, ఎందుకు పారిపోవడం? నానా, ఎందుకు వచ్చావు? చంపేస్తారా నిన్ను? ఇక్కడ నీ అవసరం లేదు. సాధు చూసుకుంటాడంతా. వెళ్ళిపోరా ఇక్కడి నుంచి, వెళ్ళిపో. చంపేస్తారా నిన్ను? బాబాయ్ ఉండబట్టే కదా తను చూసుకుంటాడంటున్నావు. తను నీ తమ్ముడు, నేను నీ కొడుకుని. నీవన్నీ నావి మాత్రమే. నీ ఆస్తి, నీ వ్యాపారం, నీ ప్రాణం, నీ కుర్చీ. నాన్న, నువ్వు పోయిన తర్వాత కూడా బాబాయ్ని చంపగలను, కానీ నీకు తెలియదుగా. వాడు చిన్నప్పుడు నిన్ను ఎత్తుకున్నవాడురా. మనకి కొన్ని నీతులుంటాయి. ఆ గంతీరా ముందు. నాన్న, చనిపోవడం చాలా సులువు, కళ్ళు మూసుకుంటే చాలు. కానీ చంపడమే చాలా కష్టం. శక్తి, తప్పు చేశావురా. చాలా పెద్ద తప్పు చేశావు. బాబాయ్, మన కుటుంబంలో నాన్నతో పాటు అందరం నరకానికి వెళ్లాల్సిన వాళ్ళమే. ప్రపంచంలో ఎవడని తప్పు చేయని వాడుంటే వాడితో వచ్చి కనపడదు. అంతవరకు కనపడకు. అయ్యా, ఇంకా పిండాన్ని కాకులు ముట్టడం లేదంటే పితృదేవతలకు ఏవో కోరికలు ఉన్నట్టు లెక్క. ఆ యొక్క కోరిక నెరవేరితే గాని ఆ పిండాన్ని కాకులు ముట్టవు. రాజు మస్తాన్ కాంప్రమైజ్ ఒప్పుకోవట్లేదు. అంజుబాబు ఎంత చెప్పినా వినట్ల శక్తి 24 గంటలు తాగుతూనే ఉన్నాడు నిన్ను చంపడానికి. మరి మ్యాథ్యూ కుమార్? పెద్ద కర్మ అయ్యేదాకా ఆగమన్నది వాడే. జనం తగ్గట్లేదు. 2 రోజులు టైం ఇస్తారంట. ఈ లోపు నేను పారిపోమన్నారు. లేదా నువ్వు ఆత్మహత్య చేసుకోవాలంట. ఆ మాట అనాల్సింది నేను కదా. సరే, ఇంకాగద్దు, పని కానిచ్చేద్దాం. శత్రువుల బలమే జనాలకు మన బలం చూపెడుతుంది. పంతులు గారు, పిండాలు కాకులుగా పెట్టాలా, కుక్కలో పెడితే ఏమైనా ప్రాబ్లమా?
ఎంతసేపు అమ్మా? హాఫ్ అన్ అవర్ సార్. గంట నుండి ఇదే చెప్తున్నారు. మూర్తి గారు, ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్. అతను వెపంతో లొంగిపోవాలి. సారీ సార్, కుదరదు. మినిస్టర్ గారు, ఇవన్నీ ఆయనతో కుదరవని నేను మీకు మొదట్లోనే చెప్పాను. వెపన్ ఏంటి? చంద్రశేఖర్ పాణిగ్రహి నెటోరియస్ యాజిటేటర్. అతను లొంగిపోవడమే పెద్ద విక్టరీ. వెపంతో లొంగిపోతే నక్సల్స్ కి మోరల్ గా పెద్ద లాస్ అవుతుంది. అందుకు ఆయన ఒప్పుకోలేదు. కానీ సార్, దట్స్ ఆల్. రిస్క్ ఫ్యాక్టర్ మాకండి. బయట తిరగాలి కదా పబ్లిక్ లో. మేక్ ఇట్ ఫాస్ట్. త్వరగా రమ్మనండి. ఐ వాంట్ టు లీవ్. ఓకే సార్. సార్, ఆయన వచ్చేస్తున్నారు. నమస్తే. నమస్తే. చదువుకునే రోజుల్లో నేను కూడా రాబోయినంత పనిచేశాను. యాక్చువల్ గా ఉద్యోగంలోకి ఇప్పుడు మినిస్టర్ గారు మీకు చెక్ ఇస్తారు. అదే ఉద్యమం నుంచి లొంగిపోయినందుకు. అవసరం లేదు. సో ఇక నుంచి మీరు ఓ మంచి వ్యక్తిలా. నేను ఎప్పుడూ మంచి వ్యక్తిగానే ఉన్నాను. అదే జనజీవన స్రవంతిలోకి అందులోనే ఉన్నాను. సార్, మీరు ఎందుకు లొంగిపోయారు? మీ ఆరోగ్యం బాగోలేదని కొంతమంది అనుకుంటున్నారు. ఉద్యమం పట్ల మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? మీరు సెంట్రల్ కమిటీలో మెంబర్ కదా, ఇలా లొంగిపోవడం వల్ల. నా ఆరోగ్యం బాగుంది. గవర్నమెంట్ ఇచ్చిన రివార్డ్ తీసుకోలేదు. ఉద్యమం పైన నాకు పూర్తి విశ్వాసం ఉంది. వాటితో నాకు ఎలాంటి విభేదాలు లేవు. జీవితంలో ప్రతి పనికి రిటైర్మెంట్ ఉంటుంది. అలాగే ఉద్యమంలో నేను చేసిన పనికి కూడా రిటైర్మెంట్ ఉండాలని బయటికి వచ్చాను. థ్యాంక్ యూ. మిస్టర్ పాణిగ్రహి లొంగిపోయారు కదా, ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఇంతవరకు అడవుల్లో బ్రతికాను. ఇక నుంచి జనంతో జీవిస్తాను. ఇదిగో భగత్ ఒక్క నిమిషం. నా సంగీత సాధన కోసం పాట, నీ ఆరోగ్య సాధన కోసం పరుగు. ఉత్తినే అచ్చరా గాని నీ కోసం ఇందాక ఎవరో ఒక మధ్యాయన వచ్చేలాడయ్యా. అర్థం కాలేదా? మధ్యాయన అంటే నీలాగా కుర్రాడు కాదు, నాలాగా పెద్దవాడు కాదు, మిడిల్ ఏజ్డ్. ఉత్తినే ఆయన ఎక్కడ ఉంటానయ్యా. వస్తున్నా, చూసుకో. వరవీణ మృదుపాణి. ఇదిగో భగత్తు, నీ కోసం వచ్చిన ఆయన పేరు పాణిగ్రాహి. ఇండియన్ ఎక్స్ప్రెస్ మూర్తి గారు చెప్పారు నువ్వు ఈ ఊర్లో ఉన్నావని. ఎలా ఉన్నారు నాన్న? సైకిల్ మీద నుంచి దూకి పారిపోయాను ఆ రోజు, గుర్తుందా? అలానే ఉన్నాను. నువ్వు? ఏం బాగున్నా నాన్న. నిన్ననే సరెండర్ అయ్యాను. నాన్నగారు, టీ కాఫీ ఏదైనా? మర్యాదలు అవసరం లేదు, ఏదో ఒకటి చాలు. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నావా? సివిల్స్ రాస్తున్నాను నాన్న. ప్రిలిమ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మంత్ మెయిన్స్. కలెక్టరా? కాదు, పోలీస్ ఆఫీసర్. నాకు టీ వద్దు, తినడానికి ఏమైనా పెట్టు. చేద్దానా నాన్న? పర్వాలేదు. నా జీవితంలో ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని కూడా చూడలేదు. మీ అమ్మని చంపింది ఓ పోలీస్. పోలీసింగ్ లో మంచి ఉండదు. ఎందుకు నవ్వుతున్నావు? ఆ రోజు పోలీసులు చంపాలనుకున్న అమ్మని కాదు నాన్న. అయినా మంచితనం కళ్ళకు కనపడదు. ఒక్కసారి పేపర్స్ చూడు. పోలీస్ అట్రాసిటీస్, లాకప్ డేట్లు, మానభంగాలు కనపడతాయి కళ్ళకి. వచ్చిపోయింది ఆ వ్యవస్థ. అది నీ అభిప్రాయం నాన్న. నిజం కాదంటావా? ఒకవేళ మీరు చెప్పింది నిజం అయితే ముందు మనం ఈ వ్యవస్థ మార్చాలి నాన్న. అందుకే నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను.
మంచిగా ఆలోచిస్తున్నావు. ఇంకో పోలీస్ అయినా మంచిగానే ఉంటావు. నాది మాట కాస్త స్పీడ్, మొదటి నుంచి అంతే. ఇక్కడ సెటిల్ అవటానికి ఓ 2 రోజులు పడుతుంది. నువ్వు దేంతో సెటిల్ అవ్వక్కర్లేదు నాన్న. మా నాన్నతో నేను ఎప్పుడూ అడ్జస్ట్ అయిపోయాను.